తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇక అధికార పార్టీకి గతంతో పోలిస్తే మాత్రం ఎక్కువగా స్థానాలు అయితే సెకండ్ స్థానంలో బీఆర్ఎస్, ఇక బీజేపీ అక్కడక్కడ ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్ దిశగా అడుగులు వస్తున్నాయి. ఒక్కసారి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కనుక చూస్తే ఎట్లా విశ్లేషిస్తారు? అంటే నేను తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, పోరాట తత్వం ఉన్నవాళ్ళు అని, తర్వాత మనకు అన్యాయం చేసిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు అంతు చూస్తేనే కానీ నిద్రపోరు. అలాంటప్పుడు ఇక్కడ ఈ బీజేపీ వాళ్ళని ఎలా గెలిపిస్తారో నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ మొన్న బడ్జెట్, లాస్ట్ బడ్జెట్ అన్నీ చూసుకుంటే తెలంగాణకి ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టినట్టు కొట్టట్లే. కానీ ఇక్కడ బీజేపీకి ఉనికి ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారంటే ఆయన నెక్కచేయని మనిషి, ఆయన ఎవరైనా కన్సిడర్ చేస్తే ఆయన స్థానికంగా ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నేను ఆయన ఒక వీడియో చూశాను. మనం ఈ పంచాయతీ, ఈ కార్పొరేషన్ ఎందుకు గెలిపించుకోవాలి, లేదంటే ఈ మున్సిపాలిటీ ఎందుకు గెలిపించుకోవాలి, మన డబ్బులు ఇవి ఎవడెవడికో తగలబెట్టి దానికన్నా నెక్కచ్చిగా పనిచేసినాడు కాబట్టి అలాంటి వాళ్ళని ఏమైనా కన్సిడర్ చేస్తే స్థానికతను బేస్ మాట్లాడతాడు, స్థానికతను బేస్ చేసుకుని అలాంటి వాళ్ళని గెలిపిస్తే ఒక అర్థం ఉంది. కానీ మిగిలిన వాళ్ళందరూ అంగులు ఆర్భాటాలు. వెనకాక మొన్న మాజీ అధ్యక్షుడు అది చేసి రాజకీయాల్లో దరిద్రం అంతా ఒక బీజేపీ అభ్యర్థి కదా చెప్పింది. అవును, ఏదో సినిమాలకే కమిట్మెంట్ అంటే వీళ్ళు కూడా కమిట్మెంట్ టైప్లో మాడుతుంటే ఇంకెందుకైతే వాళ్ళ గురించి ఎందుకు స్పేర్ చేయాలి? మన తెలంగాణ సమాజంలో స్త్రీల్ని గౌరవించే సంస్కృతి మనది, అవునా కదా? ఓకే, అలాంటి దగ్గర ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేసే దగ్గర వీళ్ళకి ఎన్ని స్థానాలు ఎందుకు ఇచ్చారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంధవ రాజకీయాలకి తెరలేపి అటుపక్క ఏదో బీజేపీ బీఆర్ఎస్తో అంటకాగుతున్నట్టు, ఒక పక్క కాంగ్రెస్తో అంటకాగుతున్నట్టు ఢిల్లీ లెవెల్లో రేవంత్ రెడ్డితో అని చెప్పి మొత్తం కన్ఫ్యూజింగ్ స్టేటస్ క్రియేట్ చేసి మొత్తం ఓటు బ్యాంకులు చీల్చారు. ఇక్కడ ఎవరికి ఉపయోగం? వాళ్ళ వలన ఎవరికి నష్టం? బీజేపీకి ఇద్దరికీ నష్టమైంది, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి రెండింటికి నష్టమే. వాళ్ళ వల్ల వాళ్ళకే ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాళ్ళకి నిజంగా నిక్కచ్చిగా హిందుత్వం గురించి మాట్లాడే రాజాసింగ్ లాంటి వాళ్ళకి నచ్చడు. నియోజకవర్గం గురించి నిక్కచ్చిగా పనిచేసే కామారెడ్డి ఎమ్మెల్యే గారు అంటే నచ్చరు. ఓకే, వాళ్ళ నాన్నగారు ఆచ్ఛేదంతో అరవింద్ గారు నిక్కచ్చిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తే అలాంటి నచ్చరు. వీళ్ళంతా పారాచూట్ వేసుకుని ఆ ఎంఐఎం ఆచ్ఛేదనతోనూ వీళ్ళకాళ్ళు వాళ్ళకి వెళ్ళి భజనలు కొట్టుకునే వాళ్ళు అధ్యక్షులు, ఆ అధ్యక్ష పీఠాలకు ఇట్టించి అట్టించి మాడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఈ ఎలక్షన్ని ఎంత దారుణంగా అంటే 28 దగ్గర హంగా అంటే ఎంత డిస్టర్బ్ చేశారో చూడండి. ఓకే, ఒక పక్క కొన్ని కోల్ బెల్ట్ అంతా తెలుసో తెలియకో సిపిఐలతోనూ తగు పెట్టుకున్నారు. ఆ కోనంనేని గారు లాంటి వాళ్ళకి కూడా మండిపోయి అసలు మామూలుగానే మంకు పట్టారంటే ఒక గంట వదలరు. కాంగ్రెస్ చేజేట్లారా కొత్తగూడెం ఇలాంటివన్నీ కోల్పోతుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ మొత్తం గెలిచేసింది. వాళ్ళ పొత్తుకి టికెట్లు ఇవ్వమంటే టికెట్లు ఇవ్వకుండా వేస్తే ఏమవుతుంది? అవమానించారని ఆయనే చెప్పారు. ఆబ్వియస్లీ అందులో మొన్న కమ్యూనిస్టు సమావేశాలు అయ్యి వాళ్ళకి రాష్ట్ర దేశ స్థాయి సమావేశాలు ఖమ్మం బేస్గా చేసినప్పుడు ఏం చేయాలి? తెలియపోతే ఆపడి కూడా తెలియపోతే ఎలా? వాళ్ళు రివ్యాంప్ అయ్యారు కదా. సో ఇవన్నీతోనూ కాంగ్రెస్ తెలుసో తెలియకో, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక వైటల్ ఎడ్జ్ ఉంటుంది ఎప్పుడైనా సరే రూలింగ్ గవర్నమెంట్కి. మన సర్పంచ్ ఎలక్షన్స్ కూడా చూసాం కదా సార్, 20% డిఫిషియన్సీ, మినిమం 80 గెలవాలి, ముక్కుతూ ములుగుతూ 60% క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది కూడా అంతే కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ ఎన్ని? 1400, 1300 గెలిచారు వీళ్ళు కాంగ్రెస్. దానికి ధీటుగా దగ్గర 750 పైన వీళ్ళు బీఆర్ఎస్ గెలిచి కూర్చున్నారు. ఏం మనశ్శాంతి ఉంటుంది వాళ్ళకి? 116 మున్సిపాలిటీలో కానీ 7 కార్పొరేషన్లోనూ నెంబర్ బెంచ్ స్ట్రెంత్ అవతల పక్క స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయగేసి ఊరేగించి ఉద్ధరిస్తారు చెప్పండి? వీళ్ళు ఒకలే కొనగలరా ఒక్కొక్కరిని? అసలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏ విధంగా ఉందో, ఎంత కన్సల్టేట్ ఉందో ఇది కులబద్దల కింద ప్రస్ఫుటిస్తున్నాయి. అసలు 2-3 ఏళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది. రైతు బంధు చూడాలి, కోట శ్రీనివాసరావు కోడి నేల కట్టినట్టు సర్పంచ్ ఎలక్షన్ అయితే రైతు బంధు ఇస్తాం, ఇప్పుడేమో మళ్ళీ ఇమీడియట్గా దీనికి ఎలక్షన్కి ముడిపెట్టారు. ఇది అయిపోగానే ఇస్తాం, పరిషత్ ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పి ఇప్పుడు దీనికి ఎక్కడ ముడి పెడతారు? పరిషత్ ఎన్నికల ముందు వేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తాం అనేది చెప్పి దాన్ని ఎలక్షన్ కోడ్ ముందుకు పెట్టారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అందుకే చాలా సేఫ్ గేమ్ ఎలా ఆడుతున్నారు చూడండి. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చేత ఇవ్వలేకపోతున్నాను, చుట్టుపక్కల నేను తీసుకొచ్చి కార్పొరేషన్కి వెళ్ళిపోయారు. అది తెలివితేటలు చూడండి. ఇది కోట శ్రీనివాసరావు కోడి కదే ప్రజలకి. సార్, నేను ఒక కాంగ్రెస్ నేత ఒక ప్రశ్న అడిగాను. 2 సంవత్సరాలు అయితే అధికారంలోకి వచ్చి ఏంది అసలు మొత్తం వన్ సైడ్ ఉండాలి ఫలితాలు, కానీ ఇటు బీజేపీ వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది అంటే ఆయన ఏం చెప్పిండంటే 8 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలను చూసింది. అలాంటప్పుడు వాళ్ళకు అప్పుడున్న పరిస్థితిలో అటు కాంగ్రెస్ బలంగా లేదు, బీజేపీ బలంగా లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ గతంలో ఉన్న సిట్టింగ్ స్థానాలతో బలంగా ఉంది. బీజేపీ గతంతో పోలిస్తే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇలా ఎమ్మెల్సీలతో బలంగా ఉంది. అలాంటి సందర్భంలో మాకు ఇబ్బంది అయింది. అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. మాకు 2 ఏళ్ళే అధికారంలోకి వచ్చి అందుకోసమే మేము పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయామని చెప్పి ఇది కరెక్టేనా? డైరెక్ట్గా ఒప్పుకున్నాడు కదండి ఆయన. అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లో పట్టు సాధించుకోగలిగారు.
స్థానిక సంస్థలు 2 సంవత్సరాలు బట్టి వీళ్ళు అధికారంలో ఉండి కూడా పట్టు సాధించుకోలేకపోతారు. అది యాక్సెప్ట్ చేయండి. 8 ఏళ్ల తర్వాత 8 కాకపోతే 10 ఏళ్ళు అవనివ్వండి. అధికారంలో వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా? ఓకే. 2 విషయం. దీంట్లో ఇంకొక మర్మం ఉంది. ఇప్పుడు ఆనాడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో 40 పైచీలక స్థానాలు బీజేపీ వాళ్ళని గెలిపించారు ఇక్కడ. ఎందుకు? మీ మీద నమ్మకం లేక. ఎందుకు మీరు గెలిచినా మీకన్నా ముందు బట్టి విక్రమార్క గారు తప్ప మిగిలిన అందరూ పారాచూట్ వేసుకున్నాడు పోయిన వాళ్ళే కదా. అవును కదా. అట్లే ఉండేది. సో చేత మీ మీద నమ్మకం సడల దగ్గర నమ్మకాన్ని కూడగట్టుకోవడానికి ఇవాళ మీకు ఇన్ని చెప్తున్నారు. మీ మహబూబ్ నగర్లో మీ నియోజకవర్గం ఎవరు మనగా వేమిరెడ్డి గారు ఎవరండి ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారు. ఆయన నియోజకవర్గం ఏదండి? మహబూబాద్. మా మహబూబాద్లో కేసు సముద్రం ఎత్తిపోయింది కదా. హంగ్ అక్కడ ఎన్ని ఉన్నాయి? ఇలాంటివి 28 హంగులు ఉన్నాయి. మీరు అసలు న్యాయంగా చెప్పాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ సాధించుకున్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సాధ్యంలో. ఖమ్మం ఎవరు మదిరా వైరా ఈ వన్ సైడ్ ఇంత అభివాదులు మోసిన బట్టి విక్రమార్క గారు కూడా ఏమి కాకుండా ఆయన నియోజకవర్గం ఆయన కాంకర్ చేసుకున్నారు కదా. ఖమ్మం మొత్తం అంతా ఎవరు పొంగులేటి గారు లేకపోతే ఆయన తొమ్మల గారు వీళ్ళందరూ కలిపి సమన్వయంతో ఖమ్మాన్ని కాంకర్ చేశారు కదా. ఒక కోల్ బెల్ట్ తప్ప కొత్తగూడెం మీ తెలివి తక్కువ నిర్ణయం కదా కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా కదా. కాంగ్రెస్ నేను అంటుంది 4 జిల్లాల పట్టుతో ఏది ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్. ఈ 4 జిల్లాల్లో మహబూబ్ నగర్ మీరే ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎన్ని స్థానాలు వెనక్కిపోయే గద్వాలు ఎంపీ పోయింది. ఎన్ని చూపిస్తున్నారు అక్కడ? ఇలాంటివి మీరు గమనిస్తే 28లో నేను మ్యాక్సిమం చదువుతాను మొదట వచ్చిన విడతల్లో 15 మున్సిపాలిటీల్లో అది జన్నారం ఒకటి, జమ్మికొంట ఒకటి, ఆసిఫాబాద్ ఒకటి, కోహీర్ ఒకటి, అలంపూర్ ఒకటి, జనగామ, ఇస్నాపూర్, జహీరాబాదు, కేస్ సముద్రం, దేవరకథ, అమర్చింత, అలియాబాదు, గద్వాలులో హంగ్ అన్నారు. ఇది కాక అమన్గల్ రేవంత్ రెడ్డి గారి పక్క నియోజకవర్గం 34 కిలోమీటర్లు ఎంతో అది పోయింది. బీఆర్ఎస్ కాంకర్ చేసింది. అది కొడంగల్కి ఎంత దూరం? సొంత ఇలాకా అంటే నేను చెప్తున్న ఈ 4 జిల్లాల్లో మీరు 64 స్థానాలు పట్టు సాధించుకోవడానికి విపరీతంగా సహకరించిన 4 జిల్లాల్లో ఖమ్మం, నల్గొండ తప్ప అక్కడ కడియం శ్రీహరి బీఆర్ఎస్ పరంగా గెలిచి వాళ్ళ వరంగల్ని కాంకర్ చేస్తున్నాడు కార్పొరేషన్. ఇక్కడ మీరు ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ప్రభుత్వ సలహాదారు మీకు కేసు సముద్రం ఉండి కూడా మీరు మహబూబ్ నగర్ ఏం చేశారు? మహబూబాద్ అయినది. ఇది మహబూబ్ నగర్, అది మహబూబాద్, ఇది వరంగల్, ఉమ్మడి వరంగల్, వేం నరేంద్ర రెడ్డి. ఇది కదండి. కేసు సముద్రం ఎక్కడ వస్తుంది? వరంగల్ వస్తుంది. ఉమ్మడి వరంగల్ ఇప్పుడు నేను ప్రభుత్వ నేను 4 జిల్లాలు చెప్తున్నాను. వాస్తవమే. ఈ 4 జిల్లాల్లో మీరు ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చిన మీ కుడిభుజం ఓటుకు నోటు కేసులో సహచరుడు ఇలాంటి అయినా ఈయన కేసు సముద్రంలో చూపించిన ప్రతిభా పాఠం అనేది 28లో మహబూబాద్ కూడా ఉంది చూడండి. ఇక 4వది వరంగల్, అది కూడా బీఆర్ఎస్ ధర్మం అని గెలిచిన కడియం శ్రీహరి గారి ధర్మమే కదా ఇప్పుడు కూడా మీకు కార్పొరేషన్. మీ కాంగ్రెస్ ప్రెజెన్స్ ఏది? మీరు సాధించిన 64 స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గ పరంగా మీకు ప్రఖ్యాతంగా పట్టం కట్టిన ఆ 4 జిల్లాల్లో మీ పట్టేదో జరిపోయింది కదా ఇప్పుడు. అంటే స్పాన్ ఆఫ్ 2 years అంటే ఏం చేయొచ్చు అంటే ఈ రెండు సంవత్సరాల్లో రాజకీయంగా అక్కడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఏమీ రాజకీయంగా పట్టు సాధించలేదని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు మీరు ఉదాహరణగా అక్కడ రెడ్డి సామాజిక వర్గం అంటే జగదీష్ రెడ్డి గారిని అక్కడ గెలిపించుకున్నారు లేదా బీఆర్ఎస్ పరంగా. ఇవాళ మీకు నిక్కచ్చిగా ఉన్న బొల్లమల్ల యాదవ్ గారు ఆయన ప్రయత్నం చేశాడు కదా అక్కడ. ఇలాంటిది మీకు ఎందుకు కనబడలే? దక్షిణ తెలంగాణ కాంకర్ చేశారు కదా మీరు బీఆర్ఎస్ కనుచూపు మేరలో లేకుండా జగదీష్ రెడ్డి గారు తప్ప. మరి అక్కడి నుంచి మీ రోల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళలే? 2 ఏళ్ళ టైంలో మీరు అధికారం ఉంది, 8 ఏళ్ళ ఎక్స్క్యూజ్ మీరే చెప్తున్నారు కదా పక్కన. అలా 2 ఏళ్ళు మీరు పట్టు సాధించిన మీ నియోజకవర్గంలో మీరు అక్కడ ఉనికే లేకుండా చేసిన బీఆర్ఎస్ సామ్రాజ్యంలో మీరు మీ పెర్ఫార్మెన్సెస్ చెప్పండి. నేను ఇది అడుగుతున్నా. ఓకే. సో బలమైన ప్రాంతాల్లోనే పట్టు సాధించలేదని మీరు చెప్తున్నారు. వాళ్ళ బలం ఉన్న దగ్గర. అవును. అలా ముఖ్యమంత్రి గారి ఇలాకాలోనే ఆయన బలం సాధించలేకపోతే ఏం చెప్పాలి? ఇది తీవ్రమైన ప్రశ్న. సార్, బీఆర్ఎస్ ఫలితాన్ని ఎట్లా చూడొచ్చు? గతంలో మెజారిటీ స్థానాలు కూడా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దాదాపు 80% కంటే ఎక్కువ కూడా సాధించింది. ఈరోజు కాంగ్రెస్ ఒకవేళ 100 స్థానాల్లో విజయం సాధిస్తే అందులో యావరేజ్ 50 ప్లేస్లో కూడా బీఆర్ఎస్ సాధించింది. మెజారిటీ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ఫలితాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు 28 హంగులు ఉన్నాయండి. మాటకి చెప్తాం 116లో 28 తీంటి పైకి దగ్గర 20 బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి. 28 + 20 అంటే 48. మిగిలిన వాళ్ళు ఏముంది? ముక్కుతో మూలుగుతో పర్సంటేజ్ కావాలా? మనకు కావాల్సింది అంతా నాట్ లెస్ దాన్ 80 above 90 above మాట్లాడితే దాని గురించి మాట్లాడాలి. ఓకే, అవునా కదా? సో ఓవరాల్గా ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే కాంకర్ చేద్దాం అనుకున్న ప్రయత్నంలో కార్పొరేషన్లో బీఆర్ఎస్ రోల్తో
కరీంనగర్ సారీ దాన్ని ఏమంటారు ఇప్పుడు కరీంనగర్లో ఆడుతుంది కరీంనగర్ను ఆయన ఎవరు మన నిజామాబాద్ రెండు వాళ్ళు ఎత్తిపోతున్నారు కదా బీజేపీ వాళ్ళు. అవును. అక్కడ ఇంకా దీనికి ఎంఐఎం వాళ్ళు గెలిచారు అక్కడ. మరి బీజేపీ వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పి భయించాలి దగ్గర ఎంఐఎం గెలుస్తుంది చూడండి కావాలంటే. ఎంఐఎం పాత్రను ఎట్లా చూసుకోవచ్చు? ఈసారి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ వెలుపల ఎక్కువ కూడా ప్రచారం చేశారు. ఎంఐఎం ఈసారి ఏదో దెబ్బ కొడుతుందని కూడా చాలామంది అది ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కూడా ఎక్కడో భయపడ్డది. బీజేపీ ప్లస్ మైనస్ అయితే అనుకున్నారు. మీ విశ్లేషణ? మీకు ఎంఐఎం ఎప్పుడైనా సరే నేషనల్ గవర్నమెంట్తో అలానే ఉన్నంతకాలం నేషనల్లో కాంగ్రెస్ ఉంటే బీజేపీ వాళ్ళకి చొక్కలు కనబడతాయి. వాళ్ళు బీజేపీతో అలానే ఉన్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ వాళ్ళ సహకారంతో కాంగ్రెస్కి చొక్కలు చూపించారు ఇక్కడ. అంతే ఈసారి ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంక్ గండిపడినట్టే. జూబ్లీస్ ఎలక్షన్లో చూడండి సహాయ సహకారాలు అందిస్తే ఎలా గెలిచారు. సహాయ సహకారాలు అందించకపోతే ఇవాళ 28 హంగులు వచ్చాయి. ఓకే. మీరు ఓవైసీ గారు ఎప్పుడైనా రాష్ట్రం అంతా కలిగి తిరిగారంటే అది ఉపద్రవం కాంగ్రెస్కే ఉంటుంది. ఎందుకంటే సెక్యులర్ భావాలనుకుని ఓళ్ళమరిలో సినిమాలో చూపించినట్టు చూపిస్తున్నారు. ఈ బీజేపీ వాడు నేనే హిందూ నెక్కచ్చి అన్నప్పుడు ఏమవుతాయి? ఇటుపక్క నుంచి ఇటుపక్క ఓట్లు కన్సల్టేట్ అవుతాయి. ఓకే. డిస్ట్రక్టివ్ పాలిటిక్స్కి పెద్దపీట వేస్తున్నప్పుడు బీజేపీ చేసేది ఏంటంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిద నుంచి ఎడగొట్టే రాజకీయం చేస్తుంది అది. ఇక్కడ తెలంగాణలో కాలు చేయకూడదు తీసుకున్న కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఎలా నిలువరించాలి ఎలా నిర్వీర్యించాలన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. దానికి ఇంకో సామెత కూడా ఉంటుంది, అమ్మ పెట్టతో అడుగు తిననోదని. ఈ లేతే ఏమీ చేయరు కానీ ఈ పటాపటి చేసి కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ ఎలా చెడగొట్టాలన్న కాన్సెప్ట్లోనే ఉంటారు. బీజేపీ పక్కన పెడితే బీఆర్ఎస్ విషయం చూస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ గెలిచినా సంతోషం లేదు, బీఆర్ఎస్ ఓడిపోయిన బాధ లేదన్నట్టుగా కనిపిస్తుంది. నిజమేనా? ఆబ్వియస్లీ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్కి వైటల్ ఎడ్జ్ ఉండే లోకల్ గవర్నెన్స్ బాడీస్ సంబంధించిన ఎలక్షన్స్లో వాళ్ళ ప్రెజెన్స్ మేక్ సెన్స్ అన్న ప్రెజెన్స్ చూపిస్తుంటే ఇప్పుడు కార్పొరేషన్ తీసుకోండి లేదంటే ఒక పంచాయతీ మున్సిపాలిటీ తీసుకోండి, వీళ్ళు బెంచ్ స్ట్రెంత్తో వీళ్ళు అటాక్ చేస్తున్నారు అనుకోండి, అపోజిషన్ స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉన్నట్టే కదా. ఇంకేముంది వెళ్ళి వీటో పవర్తో సర్వం నాదే అన్న దగ్గర తడువుకుంటూ ముక్కుతో ములుగుతో చేస్తే రాజకీయాలు ఎవరికోపేగం. మంత్రులదే బాధ్యత, ఫెయిల్ అయితే మాత్రం మంత్రులపై వేడి తప్పదని కూడా ఒక పేపర్లో చదివారు వల్ల నేనే రాజు నేనే మంత్రి అది అడుగుతాను సార్. ఇది దీనికి చెప్పండి సార్ ముందు. మంత్రులదే బాధ్యత, తేడా వస్తే మంత్రులపై వేడి తప్పదని కూడా వాళ్ళపై నెట్టే ప్రయత్నం చేశారు. నిజంగా మంత్రులదా లోపము, పార్టీ డీసీసీ అధ్యక్షులదా, ఎక్కడ అసలు ప్రాబ్లం ఏంటి? అది నేను సౌరవ్ గంగూలీ క్యాప్టెన్సీ చూశాను, అజరుద్దీన్ క్యాప్టెన్సీ చూశాను, ధోని క్యాప్టెన్సీ చూశాను. వీళ్ళు ఎప్పుడు నా వల్ల వరల్డ్ కప్ గెలిచారు, నా వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారని అజరుద్దీన్ కానీ లేకపోతే గంగూలీ కానీ ధోని కానీ చెప్పిన వాళ్ళు ఎప్పుడు నేను చూడలే. ఓకే. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, టీమ్ వర్క్. కానీ ఫస్ట్ టైం నేను ఒక ముఖ్యమంత్రిని చూస్తున్నాను క్యాబినెట్ సహచరులు 7 మీద అంటే 14లో 7 మంది మీద ఒక మీడియా హౌస్లు కానీ లేదంటే ఎవడ పడితే ఆడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా సరే వాళ్ళ రెస్క్యూకి రాని ఒక ముఖ్యమంత్రిని చూశాను. కానీ వాళ్ళకి ఎర్క్లెంట్ టాస్క్లు ఇచ్చి నియోజకవర్గాల్లో మంత్రులను ఇన్ఛార్జీలు చేస్తే నిజంగా చెప్పాలంటే బట్టి గారును అక్కడ తొమ్మల గారు అండ్ మన పొంగులేటి గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించారు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించింది నేనే కదా. ఓకే. మహబూబ్ నగర్లో సెల్ఫ్ గోల్ రివర్స్. వరంగల్లో మీరు చెప్తే కేసు సముద్రం నేను చెప్తున్నాను కదా, మీ ప్రభుత్వ సలహాదారుడు మీ కుడి భోజనం ఎడం భోజనం అన్ని భోజనాలు చెప్పిన మనిషి ఆయన ఎడి చేసిన కొంప ముంచే చూపించారు కదా మున్సిపాలిటీలో. ఓకే. హంగులు తీసుకొచ్చి. సో ఇవన్నిటితో సారాంశం ఏంటి? ఫెయిల్యూర్ మీ దగ్గర పెట్టుకుని వాళ్ళందరి మీద పడేడిస్తే ఇప్పుడు చూడండి ఆయన ఎలక్షన్స్ ముందు సభలు సమావేశాలు అని చెప్పి మున్సిపాలిటీ కాన్ దగ్గర కార్పొరేషన్ కాన్ దగ్గర సమావేశాలు పెట్టి ఆ 7 సభల్లో సాధించింది ఏంటి? కేసీఆర్ నాడిపోసుకోవడమే కదా. ఓకే. రాష్ట్ర సమస్యలు ఇవి, ఇది మా పర్ఫార్మెన్స్ 2 yearsలో ఈ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీకి కానీ చేస్తామని చెప్పి ఆయన ఎలక్షన్కి వెళ్ళాడా? చెప్పండి మీరు. అలా కాకుండా కేసీఆర్ నాడిపోసుకుంటే సభలో సమావేశాల్లో కాలక్షేపం చేసుకుంటూ ముందుకెళ్ళి అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా అవుద్ది? గెలిచేస్తే అంతా నా క్రెడిట్ నాది, ఓడిపోయినవన్నీ మంత్రులు అంటే వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ క్యాప్టెన్?